అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు వైసీపీ నాయకులైతే ఈ మెడికల్ కాలేజీల వద్ద నిరసన కార్యక్రమాలు. మొత్తం మీద చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూటమి నాయకుల మధ్య, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ మనతో వైసీపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ ఉన్నారు. ఏం చెప్తారు? ముఖ్యంగా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశంతో మనం మాట్లాడడానికి రమేష్ గౌడ్ ఉన్నారు. సరే, ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు? అసెంబ్లీ సమావేశాలు అంటే దాదాపు 3 కోట్ల మంది ఆంధ్ర ప్రజల యొక్క గొంతుకని, వారి యొక్క మా యొక్క సమస్యలను వినిపించేందుకు ఒక దిక్సూచిగా భావించేటటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది అసెంబ్లీ. మరి మేము అడుగుతూ ఉన్నాం, ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు ఒక డైవర్షన్ పాలిటిక్స్కు మాత్రమే వాడుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాలను అనేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపకపోగా ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అసెంబ్లీ వేదికను కూడా వాడుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క ప్రభుత్వ అధికారాన్ని మాత్రం వాడుకుంటున్నారు. కానీ ప్రజల యొక్క సంక్షేమం కావచ్చు, ప్రజల యొక్క అభివృద్ధి కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ఏ రోజు కూడా అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి పరిస్థితులు లేవు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఈరోజు అనంతపురం జిల్లా లాంటి రాయలసీమ ప్రాంతంలో ఆర్డీటీకి సంబంధించినటువంటి, ఎఫ్సీఆర్ఏ నిధులకు సంబంధించినటువంటి, రెన్యువల్కి సంబంధించినటువంటి విషయాలు, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది, వీటి గురించి చర్చిస్తున్నారా? ఏ ఒక్క రోజు కనుక, ఏ ఒక్క అంశం పైన కూడా అదే ఎన్నికలకు ముందు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల గురించి ఏమన్నా చర్చిస్తున్నారా? ఏది లేదు కదా. ఏది లేకుండా కేవలం టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టేటటువంటి రాజకీయాలు చేసుకుంటున్నారు. దానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం మాట్లాడటం జరిగింది. ప్రతిపక్ష హోదా కానీ, లేకపోతే మాట్లాడేదానికి టైం కానీ ఇస్తే ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా వినిపించేదానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో అనేసి అడుగుతూ ఉంటే దాన్ని కూడా అవహేళన చేసేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రజలతో మమేకమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా ఉంటుందనేసి అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అనే రకంగా మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. దీన్ని ఎలా చూస్తారు? ఇది నిజంగా అంత భయమే ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి భయమే ఉంటే మీరు డైరెక్ట్గా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా. లేదు, ప్రతిపక్ష హోదా పలానా పార్టీకి ఉందని మీరు చెప్పండి. జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా అని ఉంటుందే, లేకపోతే ఎవరికి ఉంటుంది ప్రతిపక్ష హోదా? అంటే ప్రజలు పక్షాన పోరాటం చేయడానికి, ప్రజల పక్షాన, ప్రజల గొంతుగా వినిపించడానికి ఎటువంటి అవకాశం ఉండకూడదు ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకత్వాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన ఎవరు మాట్లాడకూడదు. వీళ్ళే డప్పు కొట్టుకోవాలి, వీళ్ళే ప్రశ్నించుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఒక రకమైనటువంటి అజెండాను ప్రజల్లో ఒక వైషమ్యాన్ని చిమ్ముతున్నారే. కానీ నిజంగా అదే భయం ఉంటే మేము అడుగుతూ ఉన్నాం, మీకు దమ్ముంటే, మీకు నిజంగా ప్రజల పట్ల ఒక అవేర్నెస్ ఉంటే, ఒక ప్రజల పట్ల ఆసక్తి ఉంటే, ప్రజల అభివృద్ధి చేయాలనుకుంటే తత్వం ఉంటే మీరు భయపడకుండా మా నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి. లేదు, మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించడానికి 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజల పక్షాన నిలదీయడానికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటినన్నింటినీ అవకాశాలుగా మలుచుకుంటాం. మీరు భయపడతా ఉండి మా నాయకుడు భయపడుతున్నారనేసి చేయటం అనేటటువంటిది చాలా ఆశాస్పదంగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సన్నిహితంగా మాట్లాడుతుంటారు. ఇదే అంశం పైన మీరు, ఎందుకంటే ఇంత మొండిగా వ్యవహరించకుండా ఒకసారి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందేమో అనే రకంగా ఏమైనా చర్చలు ఏమైనా జరిగాయి మీ మధ్య? మా నాయకుడు మీడియా సమావేశాల ద్వారా చెప్తున్నారు, ప్రజలకే చెప్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం పట్ల చాలా క్లియర్గా ఆయన యొక్క విధానాన్ని, ఆయన యొక్క సిద్ధాంతాన్ని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. గతంలో చెప్పాడు, నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రజల పక్షాన మాట్లాడేందుకు అవకాశం లేనప్పుడు అసెంబ్లీకి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏదైనా అసెంబ్లీ సమావేశాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి పట్ల కావచ్చు, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి విధానంలో ఎప్పుడైతే ఒక మంచి వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే
అటువంటి అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు అంతో ఇంతో మంచి చేకూరుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజలకు కూడా ఏదైనా పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు అందుతాయనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రతిపక్షపు హోదా అనేటటువంటిది ఈ రాష్ట్రంలో లేదు. ఉన్నటువంటి జనసేన పార్టీ అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజల తరపున ప్రజలు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వారి తరపున పోరాటం చేయడానికి ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి, లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించడానికి ప్రజల పక్షాన అడగటానికి తగినంత సమయం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నా కూడా భయపడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సిద్ధంగా లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం అవహేళన చేసేటటువంటి విధంగా అసెంబ్లీ సమావేశాలను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అది ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే కాదు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏంటి, అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏంటి అనేది ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఎగరగొట్టి తూతూ మంత్రంగా ఏదో సభలు పెట్టుకుంటూ సూపర్ 6 అని సూపర్ హిట్లు అనే సభలు పెట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కుటుంబ ప్రభుత్వం ఎక్కడ, లేకపోతే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనేసి ప్రజలందరికీ ఇప్పటికీ అర్థమైపోయింది. ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు. కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలా అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నుండి ప్రజలందరూ అంటే అన్ని వర్గాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అది త్వరలోనే ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టేటటువంటి రోజులు కూడా వస్తున్నాయనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సార్, మరొక అంశం బాగా వైరల్ అవుతున్నట్టు నేపథ్యం సోషల్ మీడియాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎక్కువసార్లు బెంగళూరులోకి వెళ్ళిపోతున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ. దీని గురించి ఏం చెప్తారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి ఆయన వెళ్తూ ఉన్నాడండి. ఎక్కడ ఎదుటింటికి లేదంటే ఎదుటివారి గెస్ట్ హౌస్లో లాక్కొని లేదంటే కబ్జా చేసుకొని ఆ ఇండ్లలో ఆయనేమి ఉండటం లేదు. ఆయన ఇంటికి ఆయన వెళ్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా బెంగళూరుకి వెళ్తున్నారు, ఓకే, మీరు చేస్తూ ఉండేదేమి? ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ 15 నెలల కాలంలో 77 సార్లు లోకేష్ గారు ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది స్పెషల్ ఫ్లైట్లలో. చంద్రబాబు నాయుడు గారు స్వయాన ముఖ్యమంత్రి 72 సార్లు వెళ్ళటం జరిగింది హైదరాబాద్కి. ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు గుడికి పోయినా కూడా స్పెషల్ ఫ్లైట్లు. ఆయన ఇంట్లో ఉండేటటువంటిది హైదరాబాద్లో, వీళ్ళందరూ ఉండేటటువంటి ఫ్యామిలీస్ అంతా ఉండేది హైదరాబాద్లో. ఇక్కడ గెస్ట్ హౌస్కి వచ్చారు. గతంలో కూడా కరోనా వచ్చినా లేదంటే వరదలు వచ్చినా కూడా బట్టలు సర్దుకొని హైదరాబాద్లో కాపురం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. మరి వీళ్ళ మా నాయకుడి గురించి మాట్లాడేటటువంటిది? కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా వరదలు వచ్చినా మా నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉండి ప్రజల పక్షాన ఉండి ప్రజల మధ్యలో ఉండి అటువంటి అట్మాస్ఫియర్ని లేకుండా ప్రజలతో కలిసి జీవించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అయితే ఎప్పుడైతే ప్రజలకు సమస్యలు వచ్చిన ప్రతిసారి కూడా పరిగెత్తుకుంటూ హైదరాబాద్లో తలదాంచుకొని ఇప్పటికే హైదరాబాద్లోనే ప్రతి వారానికి వీళ్ళందరూ వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది. మరి వీళ్ళ మా నాయకుడి గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా నాయకుడు ఆయన ఇంటికి పోతున్నాడు కానీ ఎదుటింటికి ఏం పోలేదండి. వీళ్ళు వాళ్ళ ఎదుటి గెస్ట్ హౌస్లు లాక్కొని ఇక్కడ విజయవాడలో కాపురాలు ఉండేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకరిని అనేటటువంటి విషయంలో మనం ఎంతవరకు ఉంటున్నాం అనేటటువంటి దగ్గరికి ఆలోచించాలా. ఏదైనా మీడియా కానీ ఎవరైనా కానీ ఒక వ్యక్తిని ఒక విషయంలో ప్రశ్నించే ముందర తనకు సంబంధించినటువంటి వ్యక్తులు తనకు సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారని కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన బెంగళూరుకు పోయినంత మాత్రాన వీళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏం లేదు, లేకపోతే ఆయన విజయవాడలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి వచ్చేటటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మా నాయకుడు ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నాడా లేదా, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో వారి సమస్యల పట్ల స్పందిస్తున్నాడా లేదా అనేటటువంటిది ఈ గత 15 నెలల్లో కావచ్చు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రమశిక్షణ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల ఉన్నటువంటి అంకితభావం ఏ విధమైనటుందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ మీకు అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం మాకైతే లేదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు వైసీపీ నాయకుల మధ్య ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ, అందులో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలకు సంబంధించి విడతల వారీగా అభివృద్ధి చేసుకుంటూ పోతాం, డెవలప్ చేసుకుంటూ పోతామని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మరి గతంలో అమరావతిని ఎందుకు నిర్మించలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలకి అమరావతికి అసలు పొంతన ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. అన్నా మేము చెప్తా ఉన్నాం, మొదటి నుంచి కూడా పేదవాడి చదువు అన్నా, పేదవాడి ఆరోగ్యం అన్నా, పేదవాడి అభివృద్ధి అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి సరిపోదు. గతంలో ఎన్నో ఉదాహరణలు చూసాం. ఇప్పుడు కూడా ఎలిమెంటరీ స్కూల్ నుంచి దాదాపు ఇంటర్మీడియట్ వరకు చదివేటటువంటి విద్యా వ్యవస్థనంతా తన బినామీలైనటువంటి నారాయణ గారికి కానీ అటువంటి వ్యక్తులకందరికీ, కార్పొరేట్ వ్యక్తులకందరికీ కట్టబెట్టడం జరిగింది.
ఇవాళ పేదవాడు యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఏదైనా ఒక అబ్బాయిని చదువుకునేటటువంటి అబ్బాయిని పిలిపించి, బాబు నువ్వు ఏం కావాలనుకుంటున్నావురా అని అడిగితే నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అనేసి ధైర్యంగా చెప్పగలుగుతాడు. అటువంటి పిల్లల యొక్క ఆశలను, ఆశయాలను, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచి తటాపంచలు చేసేటటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను అన్నింటిని కూడా పీపీపీ మోడల్గా, అంటే మేము అడుగుతూ ఉన్నాం, మీరు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేదిగా ఉంటే ప్రతి ఒక్క వ్యవస్థను కూడా, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటప్పటికి మీరు ఉన్నటువంటిది ఎందుకు, ముఖ్యమంత్రి స్థానం ఎందుకు, డిప్యూటీ ముఖ్యమంత్రులు ఎందుకు, ఈ విధమైనటువంటి క్యాబినెట్ హోదా ఎందుకు, లేదంటే ఎమ్మెల్యేలు ఎందుకు? మేము అడుగుతాను డైరెక్ట్గా, మీకు సంబంధించిన 5 ఏళ్ల కాలాన్ని కూడా పీపీపీ మోడల్లో ప్రభుత్వాన్ని అంటే కనుక ఒక ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేసి, ఒక కన్సల్టెన్సీకో లేదంటే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీకో అప్పచెప్పేసి మీ కార్యక్రమాల్లో కూడా అన్నింటినీ ప్రభుత్వాన్ని కూడా కేవలం ప్రభుత్వ ఆస్తులను మాత్రమే ప్రైవేట్ పరం చేయకుండా మీ ప్రభుత్వాన్ని అంతా కూడా పీపీపీ మోడల్లో ప్రవేశపెట్టేసి మీరు గమ్మునుండేస్తే సరిపోతుంది కదా, ఎవరికి అట్టబెట్టేసి. మీకు చేతగాక, మీరు చేయలేక, మేము చేసినటువంటి, మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి ఫలాలను కూడా ప్రజలకు అందించకుండా, అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణంలో మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా, ఏదైతే పేదలకు అండగా ఉన్నాడో ఆ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేయాలా, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదొక్కాలా, ఈ విధమైనటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారే కానీ ఏ రోజు కూడా మీరు పేదల గురించి ఆలోచించాల. లేకపోతే గతంలో దాదాపు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అంటున్నారు, ఈ దాదాపు గతంలో ఉన్నట్టు 3 సార్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటిది మీరు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చారా? లేదు కదా. మేము తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజ్ దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. పేదవారికి సంబంధించినటువంటి ఇంత 17 మెడికల్ కాలేజీలు ప్రజలకు అందుబాటులో ఉంటే తద్వారా వందలాది మంది పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి వైద్య విద్య అందుతుంది. అదేవిధంగా పేదవారికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తాం. ఒక కార్పొరేట్ వ్యవస్థలకు ధీటుగా ఈరోజు పేదవాడు చూపించుకునేదానికి, పేదవాడు ఆరోగ్యంగా ఉండటానికి ఒక మంచి మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు కలుగుతాయి. అటువంటి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గతంలో ఇదే ప్రైవేటు పరం చేయలేకనా? లేదు కదా. మీరు చేయరు, చేసినటువంటి మంచిని యాక్సెప్ట్ చేయరు, మరి ఒక పక్క ప్రైవేటు వ్యక్తులకు, మీ యొక్క బినామీలకు కట్టబెట్టేదానికి ఈరోజు కనుగొంది. ఈరోజు పేద పిల్లలు చదువుకునేటటువంటి చదువు విషయంలో డాక్టర్లు కావాల్సిన వాళ్ళు అరకొర ఇక్కడ సీట్ల విషయంలో ఇక్కడ తగ్గుతున్నాయనే ఉద్దేశంతో ఎక్కడో స్విట్జర్లాండ్కు లేదంటే రష్యాకు, ఇవన్నీ ఫిలిప్పీన్స్కు లాంటి దేశాలకు పోయి చదువుకుంటూ ఉంటే మనము అంతో ఇంతో వాళ్ళకి ఉపయోగపడాలి. కానీ ఉన్నటువంటి సీట్లను కూడా తగ్గించి ఉన్నటువంటి కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టి మీరు చేతులు దులుపుకుంటాం, మీ యొక్క బినామీల ఆస్తులు పెంచుకుంటామంటే ఈరోజు చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, పేద విద్యార్థులకు అనుకూలంగా, పేద వర్గాలకు అనుకూలంగా మేము వాళ్ళతో కలిసి పోరాటం చేస్తాం. ఎప్పటికీ ప్రైవేట్ పరం చేయబోం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద రాష్ట్ర నాయకులు, వైసీపీ రాష్ట్ర నాయకులు సీనియర్ రమేష్ గౌడ్ చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో అసెంబ్లీ సమావేశాలు ఇంతసేపు ప్రజల పక్షాన మాట్లాడాల్సిన, ఎందుకంటే దాదాపు 3 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించకుండా ఏదో వారు తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి, ఎందుకంటే అనేక మార్లు చెప్పినటువంటి నేపథ్యం, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజలకు మేలు జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, అసెంబ్లీలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నించే గొంతుకగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరవుతారని ఒకవైపు. మరోవైపు ముఖ్యంగా ఏదైతుందో మెడికల్ కాలేజీల అంశం, ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు ఏకంగా ఒకేసారి అనౌన్స్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. కాబట్టి దాన్ని కంప్లీట్గా ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేస్తే మాత్రం నాణ్యమైన వైద్య ప్రజలకు అందుతుంది. కాబట్టి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డికి మరొకసారి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అని చెప్పేసి వైసీపీ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో